పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సందర్శించారు. ఆసుపత్రిలో రోగులను పరామర్శించి వైద్య సదుపాయాలు అందుతున్నాయో లేదో అని అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల దృష్ట్యా జిల్లా ప్రతి ప్రభుత్వ హాస్పిటల్ని సందర్శిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా మొత్తం 550కి పైగా మలేరియా, 22కు పైగా డెంగ్యూ కేసులు గుర్తించామని తెలిపారు. జిల్లాలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్త నిల్వలు పెంచుతామని తెలిపారు. ఈ రోజు మన విజయనగరం జిల్లాలో కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనకి సిఎస్ఆర్ యాక్ట్ ద్వారా ఐఓఎస్ఎల్ కంపెనీ వారు మనకి విజయనగరం జిల్లాలో ఉన్న దివ్యాంగులు ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాటరీ వెహికల్ 23 కూడా శాంక్షన్ చేశారండి. శాంక్షన్ అంటే వాళ్ళకి ఆల్రెడీ అసెస్మెంట్ క్యాంప్ జరిగి వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రోజు 23 మందికి మా జాయింట్ కలెక్టర్ గారు చేతుల మీదుగా అలాగే ఐఓఎస్ఎల్ అఫీషియల్స్ అందరూ కూడా వచ్చేసి సిఎస్ఆర్ కింద మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ జరగడం జరిగిందండి. ఇది కాకుండా ఈ జిల్లాలో దివ్యాంగులకి ఎంతో సపోర్టింగ్ గాను అన్ని కూడా చేస్తానని చెప్పేసి సిఎస్ఆర్ యాక్టివిటీ వాళ్ళు కూడా చెప్పారండి. ఐఓఎస్ఎల్ కంపెనీ వాళ్ళు ఇది చాలా శుభసూచకం అండి. ఈ కార్యక్రమానికి మనకి అలింకో సంస్థ వాళ్ళు కూడా రావడం జరిగిందండి. వాళ్ళ ద్వారా ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మనకి జరిగి ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులకి ఈ బళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ బళ్ళు ఇవ్వడం వల్ల 40 కిలోమీటర్ వరకు వాళ్ళకి వాడుకోవడానికి బాగుంటుంది. అది కాక చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటాను.